ప్రకాశం జిల్లా పచ్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో వారు పర్యటించారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నామని, తమకు పెన్షన్లు, ఇళ్లు మంజూరు చేయలేదని స్థానికులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పార్టీలకు అతీతంగా అందరికీ నవరత్నాలు అమలు చేస్తామని వారు భరోసా ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాలన, సక్రమమైనటువంటి పాలన, అర్థవంతమైనటువంటి పాలన, ప్రజాపయోగమైనటువంటి పాలన, అబద్ధాలు చెప్పినటువంటి పాలన మనం చేయబోతా ఉన్నాము. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీని మనం స్థాపించుకున్నాం. ఒక ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి అనేక రకాలైన పెన్షన్ 2000కి జగన్మోహన్ గారు పెంచుతాము, మేము ఇస్తాము అని చెబితే ఒక నెల ముందు, ఎలక్షన్స్ ముందు పెంచారు. అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారు డబ్బుతోనే ఏదైనా చేయొచ్చు, సాధించవచ్చు అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఇలాంటి సందర్భంలో డబ్బుతో పని లేదు, వ్యక్తిత్వం ఉంటే చాలు, పేదవాడినైనా సరే చట్టసభల్లో కూర్చోబెడతాను అని ఒక నిర్ణయం మొండిగా తీసుకొని ఆ విధానాన్ని ఎదరగా తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఆ విషయం మాట్లాడుకునేదాకా వచ్చిందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప